డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ట్రాన్సిస్టర్ని చెక్ చేయడం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం ఆడియో యాంప్లిఫైర్లో ట్రాన్సిస్టర్లు రెగ్యులర్గా పోతూ ఉంటాయి. సో వాటిని ఎలా చెక్ చేయాలి ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు అసలు ముందు ట్రాన్సిస్టర్లో ఏమున్నాయో తెలియాలి ఫ్రెండ్స్. సో ట్రాన్సిస్టర్లు వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయంటే బేసు, ఎమిటరు, కలెక్టర్ అనే 3 టెర్మినల్స్ ఉంటాయి. సో ఈ 3 టెర్మినల్స్ కూడా ఏవేవి ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఎప్పుడైతే రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు చెక్ చేయటం ప్లస్ బాగుందో లేదో కూడా తెలుసుకోవాలన్నమాట. సో మనకి ఇది కలెక్టర్ వస్తుంది న్యాచురల్గా. ఈ రెండింటిలో ఏదో ఒక టెర్మినల్ బేస్ వస్తుంది అనమాట. అయితే న్యాచురల్గా ఏంటంటే బేస్ నుంచి కలెక్టర్కి ఓమ్స్ తక్కువ వస్తుంది, కొంచెం బేస్ నుంచి ఎమిటర్కు కొంచెం ఓమ్స్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇదొక్కటే థియరీ అనమాట. సో ట్రాన్సిస్టర్ ఏది బాగుంది లేదో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు బేస్ ఏది ఎమిటర్ ఏది తెలుసుకోవాలంటే ఇది రీజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నా, ఇది బేస్ అనుకుంటున్నా. ఇది బేస్ అనుకుని చెక్ చేస్తున్నప్పుడు మళ్ళీ మల్టీమీటర్తో చెక్ చేస్తే సో రీడింగ్ వస్తుంది రావట్లేదో చూసుకోవాలి. ఓకే, నేను ఇది బేస్ అనుకున్నాను. సో బేస్ నుంచి ఎమిటర్కి రీడింగ్ రావాలి. సో పొలారిటీస్ మార్చి చూద్దాం. రీడింగ్ రావట్లేదు అంటే ఇది బేస్ కాదని అర్థం అనమాట. అలాగే ఇది బేస్ అనుకున్నాం. సో ఈ టెర్మినల్ బేస్ అనుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నాం చూడండి. సో ఇక్కడ రీడింగ్ వచ్చింది అంటే ఇది 441. ఓకే, 0.441 ఓమ్స్. ఇది కరెక్ట్ అనుకున్నాం కదా. సో న్యాచురల్గా ఏంటి, ఇది ఎమిటర్ అనుకున్నాం. ఇప్పుడు ఇది బేస్ అనుకుంటే ఆటోమేటిక్గా ఇది కలెక్టర్, ఆటోమేటిక్గా ఉన్నది ఏంటి ఎమిటరే కదా. సో బేస్ నుంచి ఎమిటర్కి చూద్దాం. సో 462 ఓమ్స్ వచ్చింది అనమాట. అంటే 0.462. కలెక్టర్కి వచ్చేసి 0.441. అంటే ఏం చెప్పాము ఇందాక, బేస్ నుంచి కలెక్టర్కి రెసిస్టెన్స్ తక్కువ వస్తుంది, బేస్ నుంచి ఎమిటర్కి రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుంది అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏది బేస్ టెర్మినల్ అనుకున్నాము, ఇది బేస్ టెర్మినల్ అనుకున్నాం. ఇది బేస్ టెర్మినల్ని ఎందుకు అనుకున్నాము అంటే ఏదైనా ఒక ప్రోబ్ని కామన్ చేసి మనం ఇలా ఇచ్చినప్పుడు సో రీడింగ్ వస్తుంది అంటే ఇది కలెక్టర్, న్యాచురల్గా ఇది కలెక్టరే వస్తుంది ప్రతి ఒక్క ట్రాన్సిస్టర్లో కూడా. సో ఇది ఎమిటర్, చూసారా ఇలా వచ్చింది. మరి ఉల్టా పెట్టామనుకోండి రాదు. ఒకవేళ ఉల్టా పెట్టినప్పుడు ప్రోబ్ని మనకు రీడింగ్ వస్తుంది అంటే ట్రాన్సిస్టర్లో రాకూడదు. ట్రాన్సిస్టర్లో రీడింగ్ వస్తుంది అంటే ట్రాన్సిస్టర్లు పాడైపోయినాయి అని అర్థం అనమాట. అది ఫెట్ అనుకోండి, దానికి వేరే థియరీ ఉంటుంది, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ట్రాన్సిస్టర్లో మాత్రం కంపల్సరీ ఇలాగనే చెక్ చేసుకోవాలి, ఇలాగనే రీడింగ్ రావాలి. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఉల్టా చేసి పెట్టామనుకోండి రాదు. చూడండి, సో రీడింగ్ వస్తుంది అంటే మాత్రం కంపల్సరీ ప్రాబ్లం ఉన్నట్టనే అర్థం అన్నమాట. చూసారా, ఇది రీడింగ్ రాదు. బేస్ నుంచి కలెక్టర్కి, బేస్ నుంచి ఎమిటర్కి మాత్రమే రీడింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ట్రాన్సిస్టర్ని చెక్ చేసి బాగుంది లేదు అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను రెడ్ను కామన్గా పెట్టాను అనమాట. సో రెడ్ను కామన్గా పెట్టాను అన్నది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు ఈ రెడ్ని ఎందుకు కామన్గా పెట్టాను అనేది మీకు చెప్తాను. సో దీనివల్ల మీకు ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్లో ఎన్ని రకాలు ఉన్నాయని అర్థమవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను రవి, KNV సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడతాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.